హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరికొద్ది సేపట్లో ఈ జిల్లాల్లో ఉరుములతో కూడినటువంటి భారీ వర్షాలు కురవబోతున్నట్టుగా మనకి ఇప్పుడిప్పుడే అప్డేట్ అనేది రావడం అయితే జరిగిందండి. అయితే ముఖ్యంగా మనకు ఇది ఏ జిల్లాల్లో కురవబోతున్నాయి, ఉరుములు, పిడుగులు ఎక్కడ పడతాయి, ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే గనక వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో, వర్షాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా వాతావరణ శాఖ నుండి మీకు కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను. ఇక్కడ మీకు ఒక నోటిఫికేషన్ నేను స్టిక్ చేస్తున్నాను చూడండి. ఇది ఇప్పుడే వచ్చినటువంటి నోటిఫికేషన్ అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనకు సోమవారం రోజు కాబట్టి పలు జిల్లాల్లో మరి కాసేపట్లో పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా ఏపీ వాతావరణ శాఖ ప్రకటించడం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు సంబంధించి హెచ్చరికలు అయితే జారీ చేసింది. అయితే ఇక్కడ మీకు క్లారిటీగా నోటిఫికేషన్‌లో కనిపిస్తుంది. విజయనగరము, పార్వతీపురం మన్యం జిల్లా, అలాగే యెల్లో అలర్ట్ అనేది ప్రకటించారు ఈ జిల్లాలకు. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు. ఇక భారీ వర్షాలతో పాటు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం అయితే ఉందని, పలు చోట్ల పిడుగులు పడే అవకాశం అయితే ఉందని చెప్పేసి హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెట్ల కింద పలు హోర్డింగుల దగ్గర నిల్చోవద్దని చెప్పేసి కూడా తెలిపారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు మరికొద్ది సేపట్లో ఇక్కడ విజయనగరం జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాల్లో యెల్లో అలర్ట్ జారీ అయ్యాయి. ఇక అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారండి. అయితే 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులుంటాయి. ఉరుములు కూడా పడే అవకాశం అయితే ఉంది. సో, ఎవరైతే గొర్రెలు, మేకలు మేపుకునే వాళ్ళు స్తంభాల కింద కానివ్వచ్చు, హోల్డింగ్స్ దగ్గర నిలబడుకోవద్దు. సో, ఏందంటే ఈ పిడుగులు అయితే పడే అవకాశం అయితే ఉంది. దీని కారణంగా ప్రాణాలైతే విడిచే అవకాశం అయితే ఉంది. సో, జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. సో, ఇదండి ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఏమైనా అప్డేట్ వస్తే తప్పనిసరిగా మీకు వర్షాలకు సంబంధించి, ఇతర ప్రభుత్వ పథకాలకు సంబంధించి తెలియజేస్తూ ఉంటాను కాబట్టి వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.